హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఒక రెసిపీ అయితే చేస్తున్నాను. అఫ్కోర్స్ యూట్యూబ్ హెల్ప్ తీసుకుంటాను అనుకోండి, అది కామనే. ఇంతకీ ఏం రెసిపీ చేశానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకున్నాను. కొంచెం ఎండుమిర్చి తీసుకొని వాటిని కాల్చుకున్నాను లైట్ గా. ఆ ఎండుమిర్చిని అయితే ఇలా మెత్తగా చేసేసాను. దాంట్లో కొంచెం ఉప్పు, చింతపండు వేసేసి గట్టిగా నిలిపేశాను. అండ్ నెక్స్ట్ వాటిలోకి తెల్లబాయలు వేసేసి నుజ్జు చేసేసాను. ఇంకా చింతపండు వాటర్ ఉంటాయి కదా, అవి అయితే దాంట్లో పోసేసాను. అండ్ లాస్ట్ లో కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసాను. మన ఫస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్లే. ఫస్ట్ రెసిపీ నేమ్ వచ్చేసి పచ్చి పులుసు. అండ్ సైడ్ కి నేను అన్నం ఉడకబెట్టుకున్నాను. మెత్తగా ఉడకపెట్టేశాను అన్నం అయితే. ఇంకా అన్నం పొయ్యి మీద అలాగే ఉంచేసి రాగులను అయితే పిండి చేసేసాను. ఆ రాగి పిండిని దీంట్లో వేసేసాను అనమాట. ఇంకా మళ్ళీ పప్పు తీసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసేసాను. అంతే అనమాట, మన రెసిపీ రెడీ అయిపోయినట్లే. సంగటి మీకు తెలిసిందే కదా, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడల్లా మా అమ్మమ్మ చేసి పెడుతుంది నాకైతే. అసలు సంగటి పచ్చి పులుసు డెడ్లీ కాంబినేషన్ కదా. నేను కూడా ఫస్ట్ టైం అనమాట నేను ఓన్ గా ప్రిపేర్ చేయడం. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది, కాకపోతే కొంచెం స్పైసీ ఎక్కువైంది అంతే. ఈ షార్ట్ కి బై బాయ్.